ఈరోజు చూడండి కాకినాడ కిచెన్లోని మనం ఉప్పు చేప గుడ్లు మామిడికాయ కర్రీ చేసుకుంటున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. గుడ్లు, మామిడికాయ, కొత్తిమీర, ఉప్పు చేపలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు. మామిడికాయని కోసుకొని చూడండి. గుడ్లు ఎర్రగా వేయండి. గుడ్లు వేస్తున్నాను. గుడ్లు వేస్తున్నాను చూడండి. ఎర్రగా వేగేసి చూడండి. ఇలాగ పసుపు రాసుకుంటే ఎర్రగా గుడ్లు అంటుకోకుండా అందంగా వేగుతాయండి, బాగా ఉంటాయండి. ఇప్పుడు చూడండి, ఉప్పు చేప వేస్తున్నాను. ఇవి కూడా వేగించుకున్నాం కదండి. ఇవి కూడా పక్క తీసేస్తున్నాం అండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఆలం ముక్కలు తీగగా మగ్గించుకుంటుందా చూడండి. బాగా ఉల్లిపాయలు వేగినాయి కదండి. ఇప్పుడు కారం తగినంత కారం వేస్తున్నానండి. ఇప్పుడు కారం వేసుకున్నాం కదండి. ఇందులోని తగినంత ఉప్పు అండి. ఉప్పు వేసాం కదండి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే మామిడికాయ ముక్కలు, కొత్తిమీర కూడా వేసేస్తున్నాం అండి. ఇలా కలుపుకొని చూడండి. తగినంత వాటర్ వేస్తున్నాం చూడండి. ఇప్పుడు వాటర్ వేసాం కదండి. ఇప్పుడు ఇందులోని ఏగి తీసుకొని పెట్టుకున్న గుడ్లు వేస్తున్నానండి. చేపలు కూర ఉడికే ముందు వేసుకోవాలండి, ఎందుకంటే బాగా వస్తాయండి. తర్వాత వేస్తాను. ఇది చూడండి, మామిడికాయ గుడ్లు అన్నీ పెట్టాం కదండి. ఇప్పుడు ఉప్పు చేపలు వేస్తున్నాం చూడండి. ఇందులోని కూర తయారవుతుంది కాబట్టి ఇప్పుడు వేస్తున్నాం. ఇలా చేసుకుంటే ఇడిపోకుండా ఉంటాయండి, కూరకి బాగుంటాయండి. ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ కర్రీ చూపిస్తాం. ఉప్పు చేపలు ఇంకా వేయలేదండి, వేపి తీసి పెట్టుకున్నామండి. దింపి ముందు వేసుకోవాలండి. చూడండి, మంచి వేవర వాసన వస్తుంది, బెల్లగా ఉంటుందండి, మంచి స్మెల్లో. గుడ్లు, మామిడికాయ, ఉప్పు చేప కర్రీ అండి. అది చాలా చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూసి మీరు కూడా ఇలా చూసుకొని వండుకొని మాకు నిజమండి నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, లైక్ కొట్టండి.